వారు మీరు ధన్యులు, తృప్తిపరచబడుతుంది. ఆకలి కొనుచున్న వారు ధన్యులు, మీరు ఆకలి తీర్చబడుతుంది అని ఆ యొక్క పేదల వైపు చూసి ఆ మాటలు చెబుతూ 3 రోజులు ముగించిన తర్వాత వారి యందు ప్రభు కనికరపడ్డాడంట. ఏమంటాడు? బోధించే బోధకునకు, ప్రకటించే సేవకునికి, పాస్టర్ గారికి ఏముండాలంటే పద్దాకులు వాళ్ళు ఇస్తుంటే తీసుకోవడమే కాదు, ఇలా పెట్టే మనసు కూడా ఉండాలి. ఒక సందర్భంలో పద్ధస్తమానం వాళ్ళు ఇస్తుంటే తీసుకోవడమే కాదు, వాక్యాన్ని బట్టి మీకు చెబుతున్నా, సందర్భాన్ని బట్టి విశ్వాసి కూడా పెట్టేటువంటి మనసు రావాలి. ప్రభావి మాట అన్నాడు, 3 దినాలు వారు ఇక్కడ కూర్చొని వాక్యం విన్నారు, నా మాటలు యందు నా యందు ఆసక్తి కలిగి ఉన్నారు. వారికి నేను వాక్యాన్ని ప్రకటించాను, పరలోక రాజ్య సత్యాన్ని ప్రకటించాను. వారి పసిబిడ్డలు, వృద్ధులు, భర్తలు, భార్యలు, పిల్లలు సమస్తము ఇక్కడ కూర్చొని చక్కటి మాటలు విన్నారు. అయితే వారు 3వ దినము నాకు ప్రసంగం ముగించాను. 2 దినాలు 3 దినాలకు ప్రసంగం ముగించాను. వారు తిరిగి వెంటికి వెళ్తున్నారు. మార్గంలో మూర్ఛిల్లి పడిపోతారు, వారికి నీరసం వచ్చి పడిపోతారు. వారికి నేను ఏదైనా పెట్టదలిచి ఉన్నాను కనుక ఏదైనా మీ వద్ద ఉన్నదంటే అక్కడ శిష్యులు అంటారు, అయ్యా 5,000 మంది ప్రజలకు నువ్వు ఆహారం పెట్టాలంటే మాటలు కాదు అయ్యా. రొట్టె లేదు, మన దగ్గర చేప లేదు, మన దగ్గర ద్రాక్ష రసం లేదు, మనకు అసాధ్యమైన కార్యం అని చెప్పి శిష్యుడు అన్నాడు. ప్రభు అన్నాడు, సమస్తము సాధ్యము కలిగిన వాడిని నేను ఉన్నాను. అదిగా పిల్లడు ఉన్నాడా, వాడి దగ్గర ఏమున్నాయంటే 5 రొట్టెలు ఉన్నాయి, 2 చిన్న చేపలు ఉన్నాయి, తీసుకొని రమ్మన్నాడు. తీసుకొని వచ్చి ప్రభుకి ఇచ్చాడు. ఆయన అలాగే పట్టుకున్నాడు, ఆకాశం వైపు చాచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థన చేసి ఒక్కొక్కటిగా విరిచి పెట్టమన్నాడు. అంతే. ఈలోపు గంపలు తీసుకొచ్చారు. ముక్క విరిచి గంపలో వేస్తే గంప నిండా ఊరిపోయాయి. 5,000 మంది ప్రజలకు భోజనం పెట్టి వారి ఆకలి తీర్చి అప్పుడు వారందరికి ప్రార్థన చేసి పంపించాడు ప్రభు. బీదలైన మీరు ధన్యులు, మీ ఆకలి తీర్చబడుతుంది, మీరు ధన్యులు, మీరు కన్నీళ్ళు విడుస్తున్నారు, మీరు ధన్యులు, ఎందుకంటే నా ద్వారా మీకు సహాయం కలిగింది కనుక మీరు ధన్యులు అన్నాడు ప్రభు. ఇప్పుడు ఈ రోజున ఎలాగున్నారండి సేవకులు ఎలాగున్నారండి? తీసుకోవటమే కానీ ఇవ్వటం ఏమైనా ఉందా అంటే ఎవరిని విమర్శిస్తలేదు నేను. తీసుకున్న నీవు ఒకనొక దినమందు, ఒక రోజు, సంవత్సరానికి ఒక్కవారైనా సరే వారికి ఏదైనా సహాయం చేయాలి మనసు ఉందా? ఏదైనా చెయ్యతనివ్వాలని చెప్పి ఇష్టం కలుగుతుందా? అసలు లేదా. లేని సేవకులే 95% ఉన్నారు, ఉన్నవారు మాత్రం 5 మంది ఉన్నారు. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. ఇప్పుడు అలాగే 5వ అధ్యాయం మత్తయి సువార్త 3వ వచనం నుంచి చదివితే పరలోక రాజ్యము చదువు సాత్వికులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు భూమిని స్వాతంత్రించుకుంటారు. ఇంకా ఆకలి గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారని ప్రభువు అందరి గురించి తెలియపరుస్తున్నారంటే ఈ లోకంలో నీకు ఆకలి అయిందేమో, ఈ లోకంలో ఇల్లు లేదేమో, ఈ లోకంలో నీకు వస్త్రం లేదేమో, ఈ లోకంలో ఎవరు పట్టించుకోవాలని చెప్పి ఏడుస్తున్నావేమో, ఈ లోకంలో నేను అనాథనని చెప్పి బాధపడుతున్నావేమో, ధన్యుడు. ఎందుకంటే నా నిమిత్తము నువ్వు ఏడ్చినా, దుఃఖపడినా, ఆకలి కొన్నా, వస్త్రహీనత అయినా, ఇల్లు లేకపోయినా, నీకు అందరూ దూరపరిచినా నీవు ధన్యుడు అని చెప్పి ప్రభు అంటున్నాడు.